నమస్కారం అండి. నా పేరు కడల శంకరం అండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం అజ్జమ గ్రామంలో ఉంటానండి. నేను అజ్జమూరు గ్రామంలో 4వ వార్డు నెంబర్ అండి. నా ఉపాధి గీత కార్మికుడిని అండి. నేను గీత ఉపాధి పొంది కొబ్బరికాయలు కొనుక్కుంటూ కొబ్బరికాయలు అమ్ముకుంటూ బతుకుతానండి. నా జీవనోపాధి గత 10-15 సంవత్సరాలు బట్టి ఆకివీడు మండలం ఆకివీడు పంచాయతీలో కొబ్బరి చెట్లు నేను పాడుకుంటూ దాని మీద ఉపాధి పొందుతూ బతుకుతున్నానండి. బతుకుతుంటే జనసేన నాయకులంటూ వచ్చి నన్ను ఈ చెట్లు నువ్వు పాట కీరలేదు, మేమే పాడుకుంటాం, నువ్వు ఈ పట్టుకు రావట కీరలేదని బెదిరించారండి. నన్ను బెదిరిస్తే అదేంటండి, నేను దేని మీద పోతున్నాను, దేని మీద ఉపాధి పొందుతున్నాను, నా నోటికాడ కుడి తీయొద్దని ప్రాధాయపడ్డానండి, బతిమాలుకున్నానండి. అయినప్పటికీ కుదరదని ఇంకొకరితో టైఅప్ అయ్యండి ప్రతి వాళ్ళకి ఇప్పించారండి. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నామో తెలియదు. నువ్వు అలాగే ఉంటే ఏదో పక్కన నీకు చిన్నపేత ఇస్తామన్నారండి. అలా కాదని నేను చాలా ప్రయత్నం చేశానండి. అయినా నా ప్రయత్నం ఏం ఫలించలేదు. లాస్ట్కి నాకు నా పట్టు కొట్టొద్దండి అని బతిమాలండి, కాళ్ళ ఎలా పడ్డానండి. అయినప్పటికి కూడా ఏం కనికరించలేదండి వాళ్ళు. నాకు ఒక 50,000 60,000 ఇస్తే నీకు ఏదన్నా పట్టణం ఇస్తామని అన్నారండి. నేను అంత ఇవ్వలేనండి అంటే, ఓ 30,000 రూపాయలకి ఇస్తే నీకు ప్రతి అన్న ఇప్పిస్తాము, లేదనుకుంటే మేము నిన్ను పాడినామని అన్నారండి. నాకు వేరే గత్యంతరం లేక, నాకు వేరే ఉపాధి లేక నేను దట్ల మీద బతికివ్వండి కాబట్టి అండి ఆ 30,000 రూపాయలకి ఇచ్చానండి. ఆ 30,000 ఇచ్చింది ఎవరికంటే అంటే కారంపూడి సుమంత్కి, మాగంటి లక్ష్మణ్కి, కారంపూడి సుమంత్ తుమ్మగంటి లక్ష్మణ్కి, వీళ్ళిద్దరికి నన్ను డబ్బులు ఇమ్మని ఒత్తిడి చేశారండి. వాళ్ళిద్దరికి 30,000 ఇచ్చానండి. నా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఒకసారి 20,000 ఇచ్చానండి, ఒకసారి 5,000 ఇచ్చానండి, ఒకసారి 5,000 ఇచ్చానండి. అయితే నేను అప్పటి నుంచి నా వ్యాపారం నేను చేసుకుంటూ ఏదైనా ఉపాధి పొందుతూ ఉన్నానండి. నేను అజ్జమూరు గ్రామం సర్పంచ్ గారి టీంలో నేను ఒక వార్డు నెంబర్నండి. మా సర్పంచ్ గారు పవన్ కళ్యాణ్ ఆశీస్సులకి ఆదర్శాలకి లోబడి మన జనసేన పార్టీలోకి వెళ్దామని ఆయన ప్రోత్సహించారండి. నేను కూడా సరే మనం ఎప్పుడు చేసినా మా ప్రెసిడెంట్ గారితో ఉంటానండి. నేను మా చలపతి గారితో ఉంటాం. మేము అజ్జమూరు వచ్చిన 30 ఏళ్ళ బట్టి కూడా ఆ నిర్ణయం ప్రకారంగా ఆయనతో బలంగా వెళ్ళి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యామండి. జాయిన్ అయిన తర్వాత ఈ సుమంత్ అన్న అతను నన్ను జనసేన పార్టీని తిట్టానని, దూషించానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ మళ్ళీ వీడియోలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను బూతులు తిట్టానని ఇవాళ ప్రచారం చేస్తున్నాడు. నేను జనసేన పార్టీకి అనర్హుడినని, అతను చేర్చుకోవడానికి కుదరదని ఇతను నా మీద వీడియోలు పెట్టుతున్నాడండి. అందుకు ఇప్పుడు వరకు నేను కూడా ఈయన ఏం తప్పులు చేసినా నేను కూడా ఎవరికి చెప్పలేదండి. ఈయన ఆ రోజు చేసిన అరాచకం ఎంత అంతా కాదండి. ఆ వేళ ఏళ్ళని తిట్టానండి నేను. పవన్ కళ్యాణ్ నిజాయితీగా ఆయన సొంత సొమ్ము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని పార్టీ నడిపిస్తున్నారు. నిజాయితీగా అవినీతి లేని పరిపాలన చేయాలని ఆయన చూస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని ఆకివీడు పంచాయతీలో దోషి తింటున్నారు మీరు అని వీళ్ళని తిట్టానండి నేను. పవన్ కళ్యాణ్ గారిని తిట్టలేదండి నేను. అందుకు కాబట్టి ఇవాళైనా వీళ్ళ గురించి చెప్పవలసి వచ్చింది, చెప్తున్నానండి. అందుకని సుమంతో ఇలా బ్లాక్మెయిల్ చేసినప్పుడు అండి నాకు 30,000 రూపాయలు ఇచ్చానండి. నేను 30,000 నా ఆర్థిక పరిస్థితి బాగా 10-20,000 సారి 5,000 సారి 10,000 5,000 సారి ఇచ్చానండి. నాకు పెద్దగా చదువులేదండి. అప్పట్లో నేను ఫోన్ పే చేశానండి వీళ్ళకి. అయితే నా శ్రేయోభిలాషులు నా స్నేహితులు కొంతమంది ఒరే ఫోన్ పే చేస్తే అందులో ఫోన్లో ఉంటది కదా అన్నారండి. ఇప్పుడు చూశానండి, చూస్తే ఉన్నాయండి, అవి మీకు చూపిస్తానండి. అది వచ్చేనా
అందుచేత అండి వీళ్ళ అరాచకం అంతే ఎంత కదండి ఆగిపేట పంచాయతీలో. ఆగిపేట పాటలు ఏ పాటలు జరిగినా సరే వీళ్ళ ముగ్గురు ల్యాండ్ అయిపోతున్నారండి. అక్కడ ల్యాండ్ అయిపోయి అందరినీ బ్లాక్మెయిల్ చేసి చాలా మంది దగ్గర తిన్నారండి. అలాగే ఆ మార్కెట్ యాడ్ లో మార్కెట్ పన్ను పాటలో కూడా ఒక నా సేవ్ ప్లస్ ఒక ఆయన పాడుకున్నాయని చెప్పారండి. నేను దగ్గర 1,50,000 తిన్నారని. అది ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ పాడుకున్న అతను అయితే మటుకు నాకు చెప్పారు 1,50,000 పాటలో పాల్గొంటే మేమే పాడుకుంటాం, లేదంటే నీకు కావాలనుకుంటే 1,50,000 అని 1,50,000 తిన్నారండి. నా కొబ్బరి చెట్లు నేను పాటకెళ్ళిన దాంట్లో ఓపరేతలో అవతలకి ఇప్పించి వాళ్ళ దగ్గర కొంత తిన్నారండి. ఆకివీళ్ళు ఏ పాటలు జరిగినా వీళ్ళ ముగ్గురు ఈ కారంపూడి సుమన్తో మాగంటి లక్ష్మణ్ తుమ్మగంటి లక్ష్మణ్ వీళ్ళ ఆకివీడు పంచాయతీలో వాలిపోయండి వీళ్ళ బ్రోకరేజీలతో బతుకుతున్నారండి. పార్టీ ఈ రోజున జనసేన పార్టీలో గత 3 సంవత్సరాల్లో ఎస్సీ మాలల్ని ఎంతమందిని జాయిన్ చేశారు, ఎస్సీ మాదిగని ఎంతమందిని జాయిన్ చేశారు, ఎస్టీల్ని ఎంతమందిని జాయిన్ చేశారు, బీసీలో గౌడాస్ని ఎంతమందిని జాయిన్ చేశారు. ఈ రోజున మన ఇన్ఛార్జ్ గారు గౌడాస్ చెందిన వ్యక్తి. ఆ గౌడాస్ సామాజిక వర్గంలో ఎన్ని వందల మందిని ఎన్ని గ్రామాల్లో జాయిన్ చేశారు జనసేన పార్టీ వైపు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంటే అది రెడ్లు సామాజిక వర్గం చెందిందైనా సరే ఆ పార్టీలో ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ శాతం ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కమ్మోర్దైనా సరే ఆ పార్టీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ మోతారులో ఉన్నారు. ఒక్క జనసేన పార్టీలోనే కేవలము మన కాపుల్నే జాయిన్ చేసేసుకుందాం, కాపుల పార్టీ అయినా సరే కాపుల్నే జాయిన్ చేసేసుకుందాం, కాపుల్నే అందరినీ ఎట్టేసుకుంటే మీరు ఇంకా దీన్ని బలోపేతం ఏమైపోద్ది. రాజ్యాధికారం రావాలి, సీఎం అయిపోవాలి అని పవన్ కళ్యాణ్ గారు మన అందరూ ఆకాశించినప్పుడు బీసీలని ఎస్సీలని ఎస్టీలని జాయిన్ చేయాలి. ఉండి నియోజకవర్గంలో 72 గ్రామాల్లో ఏ గ్రామాల్లో బీసీలని ఎస్సీలని ఎస్టీలని జాయిన్ చేశారు.